దిన ఫలములలో మేషరాశి. మేషరాశి వారికి ఆహ్లాదకరమైనటువంటి స్థితిగతులు మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులకు, మేషరాశి విద్యార్థులకు యోగ్యకరమైనటువంటి కాలంగా ఉంది. కష్టించి చదవండి. విశేషమైనటువంటి దైవానుగ్రహము, సరస్వతి అనుగ్రహంతో చక్కనైనటువంటి వృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మనస్సు పెట్టి చదవాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి విద్యార్థులకు ఉన్నది. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని మనం గమనించవచ్చు. స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటువంటి పరిస్థితి ఉంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకుంటారు. తగు జాగ్రత్తతో ఉండండి. ప్రమోషన్స్ కోరుకునేటటువంటి వారికి యోగ్యమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. బ్యాంకు రుణములు పొందాలనుకునేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. క్రీడాకారులకు చక్కనైనటువంటి వృద్ధి ఉండేటటువంటి అవకాశం ఈ రాశిలో మనం గమనించవచ్చు. కాంట్రాక్టుదారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయ నాయకులకు ఏదైనా నూతన పదవీ కాంక్ష తీరేటటువంటి అవకాశం కూడా మనం గమనించవచ్చు. నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. దొంగల వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. భూగృహ ప్రాప్తి ఈ రాశి వారికి ప్రధానమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. వృషభ రాశి స్త్రీ పురుషులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కొనసాగుతున్నాయి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి వృషభ రాశిలో మనం చూడవచ్చు. సినీ కళాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి కాలంగా ఈరోజు మనం అభివర్ణించవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు నిలుపుదల చేసుకోవడం ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెలివిరిసేటటువంటి పరిస్థితి కనబడుతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా శారీరక అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ప్రేమ వ్యవహారములు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు గోవుని ఆరాధన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి స్త్రీ పురుషులకు అనుకూలిక కాలంగా చెప్పవచ్చు. అనుకూలించేటటువంటి విషయములలో మీరు ప్రోత్సాహకర కాలంగా ముందుకు దూసుకుపోవడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో ముందంజలో ఉంటారు. నరదృష్టి అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తతో ఉండండి. ప్రేమ వ్యవహారములు విడిసి కొడతాయి. బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. పుత్రోత్సాహము ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. బ్యాంకు రుణాలు పొందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మాట పట్టింపుల వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. నరఘోష అధికంగా ఉండవచ్చు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు చక్కనైనటువంటి వాతావరణం మనం ఈరోజు గమనించవచ్చు. రాజకీయ నాయకులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు యోగించేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు వెంకటేశ్వరారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. ఎర్రనైనటువంటి పంటలు లాభించేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. క్రీడాకారులకు నూతనమైనటువంటి పరిస్థితులు ఏర్పడి కొత్తనైనటువంటి ఒరబడి కొనసాగుతుంది. మాట పట్టింపుల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు.
పుణ్యక్షేత్ర సంచారం ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పవచ్చు. పర్మనెంట్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వారికి వృద్ధి రేటు బాగుంది. ప్రధానంగా నమ్మక ద్రోహాలు ఎక్కువయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. తగు జాగ్రత్త తీసుకోండి. ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తతో ఉండడం ఈ రాశి వారికి ఈరోజు ప్రధానమైన సూచన. నూతన ఆభరణ కొనుగోళ్లు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు స్వయంవృత్తుల వారు ఉభయులు కూడా రాణించేటటువంటి పరిస్థితి, నూతన వ్యాపార సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. సింహరాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. సినీ కళాకారులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. సిమెంట్, ఐరన్ వ్యాపారస్తులకు కూడా ప్రోత్సాహకరమైనటువంటి స్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రేమ వ్యవహారములు అనుకూలించేటటువంటి పరిస్థితి మనం ఈ రాశిలో గమనించవచ్చు. ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. క్రీడాకారులకు, కళాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నములు వాయిదాలు విడుదల చేసుకోవడము, వాయిదా వేసుకోవడము ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెలివిరిసేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా నూతన వాహన కొనుగోళ్లు, నూతన వస్త్ర వ్యాపార వృద్ధి కూడా బాగుందని చెప్పవచ్చు. నరదృష్టి అధికంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. శారీరక అనారోగ్య సూచనలు, కడుపు కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. తగు జాగ్రత్తలో ఉండండి. ప్రధానంగా ధార్మిక జీవనానికి కృషి చేయండి. క్రూర కర్మలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. తగు జాగ్రత్తతో ఉండండి. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు గోవును పోషించారు. కన్యారాశి స్త్రీ పురుషులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. వివాహం కాని యువతీ యువకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నమ్మక ద్రోహాలు అధికమయ్యేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. తగు జాగ్రత్త తీసుకోండి. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ చేతికంది ధనం వృద్ధి పొందేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. స్త్రీ మూలకమైనటువంటి ధనం చేతికందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. న్యాయ సంబంధమైనటువంటి వివాదముల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. ప్రధానంగా పరోపకారం మీకు అక్కడికి వస్తుంది. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకి కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ధార్మిక జీవనానికి కృషి చేయండి. ధనధాన్య వృద్ధి రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వ్యవహార జయానికి ప్రయత్నం చేయండి. అనేకమైన శుభమంగళముల కోసం ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. స్వయంవృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం ఉన్నది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశములు చేజార్చుకునే పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తతో ఉండండి. ఆర్థిక ఆరోగ్య స్థితిగతులు వృద్ధి పొందేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ప్రయాణాలు నిలుపుదల చేయండి. కుటుంబంలో ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెలివిరిసేటువంటి ప్రయత్నం కూడా జరగబోతోంది. ప్రమోషన్స్ కోరుకునే వాళ్లకు చాలా వృద్ధి ఉందని చెప్పవచ్చు. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకర కాలంగా ఉంటుంది. కలహములు లేనటువంటి రోజుగా ఈ రోజుని కీర్తించవచ్చు. గుప్త ధన ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతోంది. శత్రునాశనానికి కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ప్రేమ వ్యవహారాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. వడ్డీ వ్యాపారస్తులకు, బంగారు వ్యాపారస్తులకు యోగ్యకరమైనటువంటి కాలంగా సూచించబడుతోంది.
అనేకమైన శుభమంగళముల కోసం శ్రీరామచంద్ర స్వామి వారులను ఆరాధన చేయండి. వృశ్చిక రాశి స్త్రీ పురుషులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. శ్రీ కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. తెల్లనైనటువంటి వ్యాపారాలు వృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి రోజుగా కీర్తించవచ్చు. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశంలో చేజార్చుకునే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్తతో ఉండండి. పుణ్యక్షేత్ర సంచారం రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. వ్యవసాయదారులకు సర్వవృద్ధులు పొందేటువంటి అవకాశం గమనించవచ్చు. క్రీడాకారులకు కళాకారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెలివిరిసేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. నరదృష్టి అధికంగా ఉండేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. న్యాయ సంబంధమైనటువంటి విషయంలో జయం మీదే అవుతుంది. సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడండి. అగ్ని సంబంధమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమ సూచనగా చెప్పబడుతుంది. ప్రేమ వ్యవహారాలు వ్యతిరేక ఫలితాన్నిస్తాయి. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి గణపతిని ఆరాధన చేయడం విశేష ఫలితంగా చెప్పబడుతుంది. ధనుర్రాశి వారులకు మాట పట్టింపుల వల్ల అవకాశాలు చేజారుతాయి. తగు జాగ్రత్తతో ఉండండి. గౌరవ ఆర్థిక సంబంధ బాంధవ్యములు వెలివిరిసేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. శ్రీ కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. పరిశ్రమలలో పనిచేసే వారికి వృద్ధి బాగుంది. శత్రు వృద్ధికై మీరు కృషి చేయాల్సినటువంటి అగత్యం ఉన్నది. విద్యార్థులు చక్కనైనటువంటి శ్రమతో కఠోర శ్రమతో చదవడం వలన ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉన్నది. న్యాయ సంబంధమైనటువంటి విషయంలో జోలికి పోకపోవడం ఉత్తమ సూచన. స్త్రీ మూలక ధనం చేతికందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. పుత్రలాభం ఈ రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. ప్రధానంగా గుప్తధన ప్రాప్తి ఈ రాశి వారికి ప్రత్యేక సూచన. భోజన విషయములలో తగు జాగ్రత్తలో ఉండండి. ఎందుకంటే కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. ధార్మిక జీవనానికి కృషి చేయండి. వడ్డీ వ్యాపారస్తులకు బంగారు వ్యాపారస్తులకు రాజబాట వేయబడుతుంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి గోవును ఆరాధన చేయండి. మకర రాశి స్త్రీ పురుషులకు అనుకూలమైనటువంటి వాతావరణం గమనించవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేయడం ఉత్తమ సూచనగా చెప్పబడుతోంది. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపజేసుకునేటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రాజపూజ్యత అధికంగా ఉండేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధానంగా సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో తగు జాగ్రత్తలో ఉండండి. భూత భయం ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతుంది. ప్రేమ వ్యవహారాలు వ్యతిరేక ఫలితాన్నిస్తాయి. ప్రమోషన్స్ కోరుకునే వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. పుణ్యక్షేత్ర సంచారం వలన అనేకమైనటువంటి రుగ్మతల నుంచి దూరం కావచ్చు. ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. అనేకమైన శుభమంగళములు కలగడం కోసం ఆంజనేయ ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి స్త్రీ పురుషులకు యోగ్యకర కాలంగా సూచించబడుతోంది. మాట పట్టింపుల వల్ల విలువైన అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి ఉంది. తగు జాగ్రత్తలో ఉండండి. వివాహ ప్రయత్నాలు యోగిస్తాయి. పుత్రోత్సాహము పుత్ర సంతాన ప్రాప్తి రాశి వారి ప్రత్యేకతగా చెప్పబడుతుంది. బ్యాంకు రుణాలు పొందాలనుకునే వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. దీర్ఘకాలిక ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెల్లివిరిసేటటువంటి పరిస్థితి ఉన్నది. చిరు వ్యాపారస్తులకు ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. పరిశ్రమలలో పనిచేసే వారికి ప్రోత్సాహకరకాలంగా ఉంటుంది. విద్యార్థులకు పరీక్షాకాలంగా ఉంటుంది. తగు జాగ్రత్తలో ఉండండి. న్యాయ సంబంధమైనటువంటి విషయములలో తగు జాగ్రత్త తీసుకోండి. గో వృషభ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి శ్రీ కనకదుర్గను ఆరాధన చేయండి. మీనరాశి వారులకు యోగ్యమైనటువంటి కాలంగా సూచించబడుతోంది. ప్రధానంగా శ్రీ కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంది. వ్యవసాయదారులకు రెండవ పంట చేతికందేటువంటి పరిస్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపార రంగాలలో రాణించే వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి.
ప్రేమ వ్యవహారములు విడిచిగుట్టేటటువంటి పరిస్థితి కనబడుతోంది. బంగారు వ్యాపారస్తులకు, వడ్డీ వ్యాపారస్తులకి కూడా ప్రోత్సాహకరకారంగా ఉంటుంది. సమాజ ద్రోహ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఉంది. తగు జాగ్రత్తతో ఉండండి. శత్రునాశనానికి కృషి చేయండి. నూతన స్నేహ సంబంధ బాంధవ్యములు వెలువరుస్తాయి. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు నిలుపుదల చేయండి. క్రీడాకారులకు, కళాకారులకు ప్రోత్సాహకరకారంగా ఉంటుంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ చేతికింది ధనం, ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. అనేకమైన శుభమంగళముల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి శ్రీలక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయండి.